హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లెసన్ నెంబర్ 9th ఇది. సో ప్రీవియస్ లెసన్లో కొంచెం మనం ఎక్కువ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి కొంచెం మోడల్ చేయడం వల్ల మనకి టాప్, ఫ్రంట్, లెఫ్ట్ ఈ వ్యూస్ని ఎలా యూజ్ చేయాలో మీకు కొంచెం బేసిక్ ఐడియా అయితే వచ్చింది. డెఫినెట్గా దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఈ పర్టికులర్ వీడియో లెసన్ నెంబర్ 9లో ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, ప్రతి ఆబ్జెక్ట్కి ఒక 3Dలో ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేస్తే ప్రతి ఆబ్జెక్ట్కి మనకి ఎన్నో ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే మనకు బేసిక్ ఆబ్జెక్ట్స్ అంటే లైక్ బాక్సు, స్పియరు, ప్లేను, టోరస్, సిలిండర్, వీటిని బేసిక్స్ అంటారు. వీటికి మనకి బేసిక్గా ఈ కింద సెగ్మెంట్, స్లైసెస్, సైడ్స్, స్మూత్, ఇవి బేసిక్గా ఒక ఆబ్జెక్ట్కి ఉన్న ప్రాపర్టీస్. కానీ మీకు ఆబ్జెక్ట్స్ యొక్క కాంప్లెక్సిటీ పెరిగే కొందే మనకి ప్రాపర్టీస్ పెరుగుతూ పోతాయి. అంటే మీకు ఎక్స్టెండెడ్ ప్రిమిటివ్స్కి వెళ్తే ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ పెరుగుతాయి, పార్టికల్స్కి వెళ్తే ఇంకా పెరుగుతాయి, అదే క్యారెక్టర్ స్టూడియోకి వెళ్తే ఇంకా పెరుగుతాయి. అట్లా ఒక కెమెరాని తీసుకుంటే ఎన్నో ప్రాపర్టీస్ ఉంటాయి, ఒక లైట్ని తీసుకుంటే ఎన్నో ప్రాపర్టీస్ మనకి ఉంటాయి. బేసిక్ ప్రాపర్టీస్ 3Dలో స్టాండర్డ్ ప్రిమిటివ్స్కి మాత్రం ఉండేటివి ఈ సెగ్మెంట్, స్లైసెస్, సైడ్స్, స్మూత్. సో ఎనీవే ఒక వీడియో చూద్దాం అవి ఎందుకు ఉపయోగపడతాయో. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, మీకు ఒక బాక్స్ని తీసుకుంటే ఈ బాక్స్కు ఉన్న ప్రాపర్టీస్లో లెంత్ 25, ఇది కూడా 25, ఇది కూడా 25. ఓకే ఫైన్. వీటన్నిటికీ 1, 1, 1 అని ఉన్నాయి. ఇప్పుడు నేను F3 అని క్లిక్ చేస్తే అన్నీ కూడా వీటిని వైర్ ఫ్రేమ్ అంటారు, F3 షార్ట్ కట్. ఇప్పుడు నేను లెంత్లో ఒక 10 పెట్టాను. ఏమైంది, 10 లైన్స్ అనేటివి మనకి లెంత్లో యాడ్ అయినాయి. నేను ఇప్పుడు దీన్ని 1 చేసి మళ్ళీ దీంట్లో 10 పెడుతున్నాను. ఇటు సైడ్ యాడ్ అయినాయి, అంటే ఎక్స్ యాక్సిస్లో యాడ్ అయినాయి. ఓకే ఫైన్. ఈ హైట్లో నేను ఒక 10 పెడతాను, హైట్లో 10 యాడ్ అయినాయి. సో ఇప్పుడు నేను 3 పెట్టాను అనుకోండి, 3 యాడ్ అయినాయి. మరి ఇది మనకు నిజంగా అవసరమా అంటే ఈ సెగ్మెంట్స్ చాలా బ్యూటిఫుల్ ఆప్షన్ ఇది. ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్ని మనకు బెండ్ చేయాలి అంటే, ఒక ఐరన్ రాడ్ను మనకు బెండ్ చేయాలంటే బేసిక్గా మనం బాగా హీట్ చేయాలి, అది ఆటోమేటిక్గా బెండ్ అయిపోతుంది. ఇక్కడ కూడా మనకి సెగ్మెంట్స్ ఎక్కువైతే తప్ప ఆబ్జెక్ట్ని మనం దాన్ని డీఫార్మేషన్ చేయలేము. అంటే అది ట్విస్ట్ అవ్వచ్చు, ట్యాపర్ అవ్వచ్చు, బెండ్ అవ్వచ్చు. సో ఇక్కడ నేను హైట్ సెగ్మెంట్ ప్రజెంట్ 3 ఇచ్చాను. నేను F3 అనేది మళ్ళీ చూసినప్పుడు ఇక్కడ మనకు కనపడవు. ఎప్పుడైతే మీరు F3 ప్రెస్ చేస్తారో అప్పుడు మాత్రమే దాని యొక్క సెగ్మెంట్స్ని మనం చూడవచ్చు. లేదు నాకు ఇలా కావాలి ప్లస్ సెగ్మెంట్స్ చూడాలంటే అప్పుడు F4 అనేది ప్రెస్ చేయాలి. F4లో మనకి స్మూత్ హైలైటెడ్ ప్లస్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను దీన్ని Ctrl+V ప్రెస్ చేసి దీన్ని సమ్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ అని ఇస్తాను. అంటే ఇప్పుడు మనకి హెచ్ అని ప్రెస్ చేస్తే 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఒకటి బాక్స్, ఒకటి టెస్ట్. నేను టెస్ట్ని సెలెక్ట్ చేసి వీటిల్లో ఎన్నో ప్రాపర్టీస్ ఉంటాయి. నేను ప్రజెంట్ ఒక L అనేది ప్రెస్ చేస్తే లాటిస్ అనే ఒక ప్రాపర్టీ యాడ్ అయిపోయింది. దీని యొక్క రేడియస్ 1 ఇచ్చి, ఏది స్ట్రడ్స్ రేడియస్, జాయింట్ రేడియస్ కూడా నేను 1 ఇచ్చానంటే, దీని కలర్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను వైట్ ఇస్తాను. సో దట్ మీకు క్లియర్గా తెలుస్తుంది అది ఏంటి అనేది. దీన్ని ఈ రియలిస్టిక్ తీసేసి షేడెడ్ పెడతాను. ఓకే ఫైన్. ఇది సో ఇవి సెగ్మెంట్స్. ఇప్పుడు నేను దీన్ని పెంచాను అనుకోండి, ఈ బాక్స్లో ఈ సెగ్మెంట్స్ నేను ఈ 3 తీసేసి 6 వేసాను. అలాగే దీని హైట్ని పెంచాను. ఇట్లా ఈ సెగ్మెంట్స్ని పెంచే కొందే ఇప్పుడు నేను 12 చేశాను. ఈ ర్యాక్స్ లాగా వస్తాయి. అదే ఈ లాటిస్లోకి వెళ్ళి ఈ 1 సెంటీమీటర్ 0.5 అని చెప్పి మనం చేసామనుకోండి, అది ఇంకా తగ్గిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేశాను అనుకోండి, ఇది దీని హైట్ పెరిగే కొందే ఈ బాక్స్ సెలెక్ట్ చేసి దీని హైట్ని నేను ఒక 100 ఎంటర్ చేస్తే ఇది 100 సెగ్మెంట్స్లో ఈ సెగ్మెంట్స్ ఎన్ని ఉన్నాయంటే దీంట్లో ఈ బాక్స్ అనే దాన్ని సెలెక్ట్ చేస్తే 12 ఉన్నాయి. అదే నేను ఇప్పుడు 100 పెట్టాను అనుకోండి, 100 వస్తాయి. అదే 50 పెట్టాను అనుకోండి, 50 వస్తాయి. ఇప్పుడు నేను దీన్ని ఈజీగా బెండ్ చేయవచ్చు. ఇప్పుడు నేను B అని ప్రెస్ చేసి నేను బెండ్ చేస్తే ఈ మోడిఫైయర్స్ గురించి నేను తర్వాత చెప్తాను. ఈ యాంగిల్ నేను ఒక 90 degrees ఇప్పుడు నేను ఇవ్వడం వల్ల మనకి ఇలాంటి ఒక స్ట్రక్చరల్ రిలేటెడ్ ఎలిమెంట్ అనేది మనకు ఆబ్జెక్ట్ అనేది మనం చూడవచ్చు. అంటే ఒక ఆబ్జెక్ట్కి మనకి సెగ్మెంట్స్ అనేటివి అంత ఇంపార్టెంట్. దీంట్లో మీరు చూస్తే ఫస్ట్ సెగ్మెంట్స్, ఆ కాన్సెప్ట్ సెగ్మెంట్స్ గురించి చెప్పడానికి నేను అలా చేయాల్సి వచ్చింది. ఈ స్లైసెస్ అనే దాని గురించి ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఒక ఆబ్జెక్ట్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పియర్ని తీసుకుంటున్నాను. ఇది స్పియర్. ఓకే, ఈ స్పియర్లో నాకు ఇక్కడ స్లైసింగ్ అంటే ఏంటంటే దీన్ని ఆన్ చేసి 180 degrees అంటే వర్టికల్గా కట్ అయింది. అదే నేను
హారిజంటల్గా కట్ చేయాలంటే హెమీస్పియర్ అనేది వాడాలి. అంటే 0.5 ఇది ఆఫ్. వీటిల్లో మళ్ళీ నేను ఈ స్మూత్ అనేది తీసేస్తే రఫ్గా కనబడుతుంది. ఇది రఫ్. ఇది మళ్ళీ మనకి స్మూత్గా కావాలంటే స్మూత్ అనేది ఆన్ చేయాలి. ఓకే, ఫైన్. మరి ఇలాంటివి మనకి ఎందుకు ఉపయోగిస్తారంటే ఏదన్నా ఒక బిల్డింగ్స్ పైన డోమ్స్ అలాంటివి చేసుకోవడానికి ఇవి మనకి చాలా ఉపయోగపడతాయి. అలాగే వీటికి మనము వేరే డిజైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాపర్ లాంటిది ఇచ్చి మనం ఇలా బెండ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాంటి డిజైన్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. సో దానికి మనకి మనం టెక్నికల్గా చెప్పేటప్పుడు స్లైసింగ్ అని చెప్పాలి. నెక్స్ట్ సైడ్స్ అంటే ప్రతి ఆబ్జెక్ట్కి మనకి కొన్ని సైడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోన్ అనేదాన్ని తీసుకుంటున్నాను నేను. ఓకే, ఈ కోన్లో ప్రజెంట్ ఎన్ని సైడ్స్ ఉన్నాయంటే 4. ఇప్పుడు నేను మోడిఫైలోకి వెళ్ళి ఈ నెంబర్ ఆఫ్ సైడ్స్ 5, 6, 7, 8. ఇప్పుడు నేను దీన్ని 6 ఇస్తాను. మరి కలర్ ఏం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సింపుల్ గ్రే కలర్ కావాలి. F3 అంటే మనకి కనబడుతున్నాయి. వీటిని సెగ్మెంట్స్ అంటారు. ఈ టాప్లో ఉన్న వాటిని సైడ్స్ అంటారు. ఈ సైడ్ 6 పెట్టాను. ఈ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ని మాత్రం నేను హైట్ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, నేను 1 పెట్టాను. ఓకే, ఈ హైట్ని నేను 10 పెట్టాను. ఇది ఓకే, ఫైన్. ఇప్పుడు దీని రేడియస్ ఎంత ఉంది? ఫస్ట్ రేడియస్ 25, సెకండ్ రేడియస్ 20. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను దీన్ని కంట్రోల్ V డూప్లికేట్, నేను దీన్ని కొంచెం డూప్లికేట్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం మార్చుకోవచ్చుగా. సో దీన్ని 20, దీన్ని 15 చేస్తున్నాను. ఓకే, దీన్ని ఇలా పెట్టుకోవచ్చు నేను. లేదు ఇంకా కరెక్ట్గా కావాలంటే దీన్ని 15, ఇది 10 చేసుకోవచ్చు. ఓకే, ఒక పిల్లర్ లాగా. మళ్ళీ దీన్ని డూప్లికేట్ ఇంకొకటి. ఈసారి దీన్ని నేనేం చేస్తున్నానంటే ఒక 9, ఒక 5, దీన్ని కొంచెం పైన పెడుతున్నాను. లేదు, దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నాను. ఈసారి దీన్ని 4, దీన్ని కూడా 4, ఇది 100 పెడుతున్నాను. ఇది ఇక్కడ చూడండి. ఇవి మొత్తం కూడా మనకి ఈ సైడ్స్ సెగ్మెంట్స్ ద్వారా మనం చేసిన డిజైన్ ద్వారా మనకి ఈ లుక్ వచ్చింది. ఇవి టోటల్ 6 సైడ్స్ ఆఫ్ పిల్లర్స్. ఓకే, ఫైన్. వీటిలో మీకు ఒక్కోదానికి ఒక్కొక్క కలర్ ఇస్తే మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. సో ప్రజెంట్ నేను దీన్ని ఇలా చేశాను. ఇప్పుడు నేను ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసేసుకొని దీన్ని గ్రూప్ చేస్తాను. గ్రూప్ అంటే ఇక్కడ గ్రూప్ అనే ఆప్షన్. దీనికి మళ్ళీ మీరు ఇంకా క్రియేటివ్గా మిర్రర్ అనే దానిపైన ఇక్కడ మిర్రర్ అనేది సెలెక్ట్ చేస్తే ఇక్కడ Y యాక్సిస్, ఇక్కడ మీకు ప్రివ్యూ అనేది మీరు చూస్తే ఇది Y యాక్సిస్లో ఇది ఎక్కడ పెట్టాలి అంటే ఇక్కడ మీరు చూడండి, ఈ లెఫ్ట్లో ఈ మోడ్లో ఇక్కడ పెడుతున్నాను నేను. అంటే మిర్రర్ ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ అనమాట, అంతకుమించి ఏం లేదు. మీకు ఫోటోషాప్లో ఫ్లిప్ హారిజాంటల్ అంటారు, ఫ్లిప్ వర్టికల్. ఇది టాప్లో, దీన్ని ఎగ్జాక్ట్గా దీనిపైన పెడదాం. ఇది ఓకే, ఫైన్. మీకు ఇంకా క్రియేటివ్గా కావాలంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక్కసారి అన్గ్రూప్ చేస్తాను. దీన్ని మళ్ళీ అన్గ్రూప్ దీన్ని సెలెక్ట్ చేసి నేను డూప్లికేట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే నేనేం చేస్తున్నానంటే దీన్ని 30, దీన్ని 25, లేదంటే దీని హైట్ నేను పెంచుతున్నాను ఇట్లా. ఓకే, పెంచినప్పుడు ఈ పై రేడియస్ వచ్చి 0 చేద్దాం. ఈ కింద రేడియస్ 25 పర్ఫెక్ట్, ఇది 50 చేద్దాం. దీనికి నేను ఈ హైట్ సెగ్మెంట్స్ని ఇప్పుడు పెంచుతున్నాను. చూడండి, హైట్ సెగ్మెంట్స్. ఇది ఎందుకు పెంచుతున్నానో ఇప్పుడు మీకు తెలుస్తుంది. దీనికి ఇప్పుడు నేను ట్యాపర్ అనే ఒక ప్రాపర్టీని యాడ్ చేసి ఈ అమౌంట్ని నేను పెంచడం వల్ల మనకి ఇలా వస్తుంది. ఓకే, ఫైన్. ఇక్కడ చూడండి ఈ కన్స్ట్రక్షన్ ఎలా ఉందో. సో దీనికి నేను మళ్ళీ ఇంతకుముందు మనం ఇచ్చినట్టు లాటిస్ అనే ప్రాపర్టీస్ ఇవ్వడం వల్ల దీనికి 0.25 దాని యొక్క థిక్నెస్, దీనికి కూడా 0.25 అనేది ఇవ్వడం వల్ల మనకి ఈ డిజైన్ ఇలా వస్తుంది. అంటే ఇక్కడ ఓవరాల్గా మనం ఏం చేస్తున్నామంటే ఈ ఫోటోషాప్లో చూసినట్లు ఈ సెగ్మెంట్, స్లైసెస్, సైడ్స్, స్మూత్ ఈ ప్రాపర్టీస్ని యూజ్ చేసి మనం మ్యాక్స్లో చాలా మిరాకిల్స్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాను. మరి అది ఎక్కడుంది? ఈ టాప్లో. దీన్ని కొంచెం పైన పెడతాను ఇట్లా. దీని సైజు, ఇది స్కేల్, రైట్ క్లిక్లో ఒక 50%, అంటే 10 సెంటీమీటర్స్ ఉండేది 5 సెంటీమీటర్స్ అవుతుంది. దాన్నే మనం 50% అని
చెప్తారనమాట. ఫైన్. ఇప్పుడు నేను కొంచెం దీన్ని ఇట్లా పెడతాను. ఇప్పుడు చూడండి ఇదంతా పర్ఫెక్ట్గా ఉందో లేదో ఎట్లా తెలుస్తుంది అంటే పర్స్పెక్టివ్లోకి వెళ్ళి మనం చూడొచ్చు. ఇది పర్స్పెక్టివ్. ఈ లాటిస్ అనేది మనకు వద్దు అనుకుంటే దీన్ని లాటిస్ అనేది ఆఫ్ చేస్తే ఇలా ఉంటుంది. ఓకే, ఇది యాక్చువల్గా మనం అన్ని టాపిక్స్ ఉన్నాయి దీంట్లో. సెగ్మెంట్స్ ఉన్నాయి, స్మూత్ అనే ఆప్షన్ వాడాం, సైడ్స్ అనేది వాడాం, అన్నీ కలిపి ఈ డిజైన్ మనం చేయడానికి ఆ ప్రాపర్టీస్ అన్నీ మనకి హెల్ప్ అయినాయి అన్నమాట. ఒక్కసారి గ్రూప్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మీరు ఎన్ని డూప్లికేట్ చేస్తారనేది మీ ఇష్టం. ఇప్పుడు నేను దీన్ని కొంచెం ఇక్కడ నుండి ఇట్లా డ్రాగ్ చేస్తాను. ఎన్ని కావాలి నాకు? 11 కావాలి. ఓకే కొడితే ఇప్పుడు మొత్తం కూడా మనకి 11 డిజైన్స్ వస్తాయి. ఇప్పుడు ఇది టాప్లో చూస్తే మీకు అది ఎంత డిస్టెన్స్లో ఉందనేది తెలుస్తుంది. ఈ మొత్తాన్ని నేను గ్రూప్ చేసేసుకొని ఒక సింపుల్ బాక్స్ ఈ ఏరియాలో డ్రా చేస్తున్నాను. ఓకే, ఈ బాక్స్కి ఏ కలర్ కావాలి ఏంటి అనేది మీ క్రియేటివిటీ. ఇది చూడండి. దీనికి కూడా ఇప్పుడు మీరు మాడిఫైలోకి వెళ్తే హైట్ సెగ్మెంట్స్ మనకు అవసరం లేనప్పుడు సెగ్మెంట్స్ తగ్గించేసేయాలి. ఇది నాకు 2 సరిపోతుంది, లేదంటే 1 కూడా సరిపోతుంది. ఓకే, ఈ మొత్తాన్ని కలిపి నాకు వైట్ అనేది ఇస్తాను, లేదంటే ఎల్లో కలర్ ఇద్దాం. ఇది ఓకే, ఫైన్. ఇది మీరు ఇంకా క్రియేటివ్గా చూసుకోవాలంటే దీన్ని మొత్తాన్ని గ్రూప్ చేసేసుకొని దీన్ని డూప్లికేట్. ఈ రొటేషన్ను మొన్న చెప్పినట్లు ఈ జెడ్ యాక్సిస్లో 45 degrees నేను రొటేట్ చేశాను. సారీ, 45 అంటే 90 degrees అంటే ఇలా వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ గ్రూప్ చేసుకొని దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకొని, డూప్లికేట్ కాకుండా డైరెక్ట్గా టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు మిర్రర్ అనేది సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి ఏ యాక్సిస్లో కావాలి. యాక్సిస్ మీకు తెలిసే కొందే తెలుస్తుంది. ఇది వై, ఇది ఎక్స్, ఇది యాక్చువల్గా ఉంది. సో వీటిల్లో మీకు ఏది కావాలి? ఇది నేను కాపీ అని ఎప్పుడైతే కొడతానో ఇక్కడ కాపీ అని చెప్పి ఓకే కొడితే మీకు అదే ఆబ్జెక్ట్ ఇంకోటి డూప్లికేట్ అయిపోతుంది ఇటు సైడ్. ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ మనం గ్రూప్ చేద్దాం ఒకసారి. మళ్ళీ దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా మిర్రర్ దాన్ని వాడదాం. మిర్రర్ చేయడం వల్ల ఏమవుతుందో చూద్దాం. ఇది ఓకే. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ వరకు ప్లేస్ చేస్తున్నాను. అంటే మనం టాప్లో మొత్తం వర్క్ అంతా టాప్లో చేస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్యలో నేనేం చేస్తానంటే ఒక సింపుల్ బాక్స్ని జస్ట్ ప్రాక్టీస్ చేయడానికి ఇలాంటి వెరైటీస్ చాలా చేయొచ్చు మీరు. ఇది మరీ హెవీగా కనబడుతుంది. సో దీన్ని కొంచెం మనం తగ్గివలిస్తే బాగా చూడవచ్చు. ఇది ఓకే. ఇక్కడ మనం ఏం చేసామో ఒకే ఒక ఆబ్జెక్ట్ని డూప్లికేట్ చేసి మిగతాదంతా దీన్ని మనం జూమ్ చేస్తే తెలుస్తుంది. ఇంకా ఇదిగోండి, కెమెరాస్ పెట్టుకొని మనం యానిమేషన్ ఇస్తే మొత్తం ఇలా కనబడుతుంది. ఫైన్. సో ఇక్కడ ఈ పర్టికులర్ వీడియోలో మనం మళ్ళీ ఒక్కసారి రీక్యాప్ చేస్తే సెగ్మెంట్స్ ఎందుకు వాడతారు, స్లైసెస్ ఎందుకు వాడతారు, సైడ్స్ అనే ఆప్షన్ ఎందుకు వాడతారు, ఈ స్మూత్ అనే ప్రాపర్టీస్ ఎందుకు వాడతారు అనేది తెలియడం కోసం ఈ అసైన్మెంట్ మనం చేసాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.